మాతృదేవో భవ. హలో అండి. అందరికీ నమస్కారం. గుడ్ మార్నింగ్. నేను మీ కిషోర్‌ని. ఈనాడు, సాక్షి, ఆంధ్రజ్యోతి, ఆంధ్రప్రభ ఈ 4 వార్తాపత్రికల్లో వచ్చిన రాజకీయ, ఆర్థిక, సాంకేతిక మరియు సమాజంపై ప్రభావం కలిగించే ప్రధాన అంశాలను సమగ్రంగా, స్పష్టంగా మీ ముందుకు తీసుకురావడమే ఈ వీడియో ప్రధాన లక్ష్యం. మేము పెట్టిన ఎఫర్ట్ మీకు నచ్చినట్లయితే దయచేసి ఓ లైక్ చేయగలరు. మీరిచ్చే ప్రతి లైక్ మాకెంతో ఇంపార్టెంట్ అండి. ఇంకా ఆలస్యం చేయకుండా ఈరోజు వార్తల్లోకొస్తే ముందుగా ఈనాడులోని బ్యానర్ వార్త చూద్దామండి. టెహరాన్‌పై నిప్పుల వానంటండి. కీలక చమురు క్షేత్రాల లక్ష్యంగా ఇజ్రాయెల్ దాడులు చేస్తుంది. ప్రతి దాడులు చేస్తున్న ఇరాన్ కూడా మీరు ఆపితే మేము ఆపుతామని ప్రతిపాదించారు. స్పందించిన టెల్ అవీవ్ అంటండి. భారత్, పాక్ లాగానే ఒప్పందం కుదుర్చుకోండని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సూచించారండి. ఇంకా ఖమేనీని హతమార్చేందుకు ఇజ్రాయెల్ ప్రణాళిక అంటండి అడ్డుకున్న ట్రంప్, అమెరికా అధికార వర్గాలు వెల్లడించాయండి ఈ వార్తని. ఇంకా పొగాకు భారంలో బోర్డు సగం భరించాలని మామిడి గుజ్జుపై జీఎస్టీని 12-5% తగ్గించండని, పామాయిల్ దిగుమతి సుంకం తగ్గింపుపై పునరాలోచించండని, ఆక్వా ఎగుమతులపై అమెరికా సుంకాల భారం తప్పించండని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ను కోరిన సీఎం చంద్రబాబు నాయుడు గారు మామిడి గుజ్జు జీఎస్టీ తగ్గించాలని కోరారండి పీయూష్ గోయల్ గారిని. ఇంకా పారిశ్రామిక వృద్ధితో 1.60 కోట్ల కుటుంబాలు లబ్ధి చేరతాయని, కేంద్ర ప్రభుత్వ సహకారంతో 3 ఇండస్ట్రియల్ పార్కులు ఏర్పాటు చేయాలని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ని కోరారండి. ఇంకా భూములపై పేరుకే హక్కులంటండి. అమ్ముకోవాలన్న కంపెనీలు దయతలచాల్సిందే. సౌర ప్రాజెక్టులకు భూముల లీజులు అవకతవకలంటండి. ఒక్కో సంస్థ నిబంధన ఒక్కో తీరుగా ఉందంట. వైకాపా సర్కారు నిర్వాకం ఫలితం ఇదని కూటమి ప్రభుత్వంపైనే రైతులు ఆశలు పెట్టుకున్నారంటండి. విద్యుత్ ప్రాజెక్టుల కోసం ప్రైవేటు భూములు లీజుకు తీసుకునేందుకు జగన్ ప్రభుత్వం అనుమతించింది. లీజుకు ఎకరాకు ఏడాదికి 30,000 చొప్పున ఖరారు చేసింది. 2 ఏళ్లకోసారి మొత్తాన్ని 5% పెంచేందుకు వీలుగా పాలసీ తీసుకొచ్చింది. అయితే రైతులతో కుదుర్చుకున్న లీజు ఒప్పందానికి దానికి స్పష్టమైన మార్గదర్శకాలు ఇవ్వకపోవడంతో ప్రస్తుతం అనేక సమస్యల కారణంగా మారిందని, దీన్ని అవకాశంగా చేసుకుని ప్రాజెక్టులు ఏర్పాటు చేసిన సంస్థలు తమకు అనుకూలంగా మాట్లాడుతున్నాయంటండి ఈ రోజున. ఇక 30,000 కోట్ల పెట్టుబడుల లక్ష్యం అంటండి. 15,000 ఎకరాలు, 4 నోడ్లు, త్వరలో నూతన డిఫెన్స్ పాలసీ అంటండి రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళిక. ఇక మొత్తం 30,000 కోట్ల పెట్టుబడులు ఆకర్షించాలని టార్గెట్ పెట్టుకున్నారంటండి. ఇక అమెరికాలో లక్షల మంది రోడ్డెక్కారంటండి ట్రంప్ విధానాలకు వ్యతిరేకంగా నో కింగ్స్ పేరిట. ఇక మన రొయ్యకు కొత్త మార్కెట్లు ఏవని, అయితే అమెరికా కాదంటే చైనా. ఏటా నష్టపోతున్న రైతులు రష్యా, ఆస్ట్రేలియా, సౌదీకి ఎగుమతులకు అవకాశం ఉందంటండి. విదేశీ మార్కెట్లు అందిపుంచుకుంటేనే ప్రయోజనం అంట. ఎగుమతుల్లో 2వ స్థానంలో ఉన్నామండి మనం దేశంలో. అయినా కానీ మనకి ఇబ్బందులు పడుతున్నాయి. మన దేశం నుంచి శీతలీకరించిన సముద్ర ఆహార ఉత్పత్తుల ఎగుమతి 1953 సంవత్సరం నుంచి మొదలయ్యాయి. 2001లో వెనామీ రొయ్యను పసిఫిక్ తెల్ల రొయ్య అందుబాటులోకి తీసుకొచ్చింది. అమెరికాకు దిగుమతులు అయ్యే వాటిలో ఇవే 92% ఉన్నాయంటండి. రాష్ట్రంలో ఏలూరు, పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి, కృష్ణా, బాపట్ల, ప్రకాశం, నెల్లూరు జిల్లాలో వెనామీ సాగు అవుతుంది. మొత్తం 2.5 లక్షల విస్తరణ ఉందండి ఇది. ఉత్పత్తి సుమారు 7 లక్షల టన్నులు అంటండి ఇది. ఇక గగనంలో మరో విషాదం. కేదార్నాథ్ ఆలయ సమీపంలో కూలిన హెలికాప్టర్ పైలట్, 6 యాత్రికులు దుర్మరణం. మృతుల్లో 2 ఏళ్ల చిన్నారి ఉన్నదంటండి. ఇక పారిశ్రామిక వృద్ధితో 1.60 కోట్ల కుటుంబాలకు లబ్ధి చేకూరుతుందంటండి. కేంద్ర సహకారంతో 3 ఇండస్ట్రియల్ పార్కుల ఏర్పాటుకు కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ గారు ఉన్నారండి. ఇక ఇరాన్ భారీ మూల్యం చెల్లించక తప్పదని నేతాన్యాహు తెలిపారండి. కేంద్ర సహకారానికి పీయూష్ హామీ ఇచ్చారని సీఎం చంద్రబాబు నాయుడు గారు అన్నారండి. ఇక అసోసియేషన్ భాగస్వామ్యంతో పారదర్శకంగా బదిలీలు చేస్తామని సాంకేతిక విద్యాశాఖ డైరెక్టర్కు కృతజ్ఞతలు తెలిపిన పాలిటెక్నిక్ ఆల్ లెక్చరర్స్ అసోసియేషన్ అంటండి. ఇక తిరుపతి విమానంలో సాంకేతిక లోపం, శంషాబాద్ నుంచి 3.5 గంటల ఆలస్యంగా పయనమెత్తిందంటనేది స్పైస్ జెట్. ఇక మణిపూర్లోని కుక్కీ, మైతేయిల మధ్య ఘర్షణ మొదలైందంటండి మళ్ళీ. ఎన్టీఆర్ జిల్లాలో ప్రయోగాత్మకంగా మ్యాజిక్ ట్రైన్ నిర్మాణం పరిశీలించిన పంచాయతీరాజ్ శాఖ కమిషనర్ కృష్ణతేజ అంటండి. ఇక బీరకాయ పీచు, వేప నూనెలతో పీసీబీలంటండి. ఐఐటి డిఎం పరిశోధక సహాయకుడు డాక్టర్ డోలా సందీప్ ఘనత. ఎలక్ట్రానిక్ వ్యర్థాల కాలుష్య తీవ్రత తగ్గింపే లక్ష్యంగా అంటండి ఆవిష్కరణలకు అంతర్జాతీయ గుర్తింపు. ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి ప్రశంసించారండి అతన్ని. ఇక ముంబైలో భారీ వర్షాలు, పిడుగుపడి 8 మంది మృతి చెందారండి. పాలు పొంగించక ముందే రవాణా సౌకర్యం కల్పించండని విశాఖ జిల్లా ఆనందపురం మండలంలో టిడ్కో ఇళ్ల గురించి రాశారండి. ఇక్కడ ఇది నగరానికి 15 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. దీనికి రోడ్డు మార్గం కల్పించండి అని అడిగారండి ఇక్కడ. ఇక నేడు విశాఖకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారంటండి ఆవురావురమంటూ బొక్కేశారంటండి. తూర్పులో జగనన్న కాలనీ పేరుతో 652 కోట్లు దోపిడీ చేశారు నాటి వైకాపా ప్రజాప్రతినిధుల నేతల ధనదాహం అంటండి. ఎందెందు వెతికినా అక్రమాలే అంటండి. ఇక తల్లుల కళ్ళలో ఆనందం చూసి జగన్కు కడుపు మంట మూడింతలైందంటండి. అందుకే తల్లికి వందనం నిధుల జమపై తమ విషపత్రికలో అసత్య ప్రచారం. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు ధ్వజమెత్తారు. ఇక మాటిచ్చి మోసం చేసింది జగనే అని పట్టాభిరామ్ గారు దుయ్యబట్టారండి.
ఇక యోగాంధ్రలో భాగస్వామ్యముల కండండి సీఎం చంద్రబాబు నాయుడు గారు పిలుపునిచ్చారండి. ఆలయాల తనిఖీల్లో అధికారులు నియామకం చేశారు. ఇక తెరుచుకోనున్న నారాయణపూర్ ప్రాజెక్ట్ గేట్లు, శ్రీశైలం ప్రాజెక్టుకు 34,000 క్యూసెక్ల ప్రవాహం. ఇంకా కృష్ణా తూర్పు డెల్టాకు సాగునీరు విడుదల చేశారండి నిన్న నీటికి పూజలు చేసి. ఇక మద్యం కుంభకోణం బాధ్యులు మూల్యం చెల్లించుకోక తప్పదని మంత్రి కొల్లు రవీంద్ర గారు అన్నారండి. ఇక పరిశీలన తర్వాత తల్లికి వందనం చెల్లింపులంటండి పాఠశాల విద్యాశాఖ తెలిపింది. మీ కఠోర శ్రమ స్ఫూర్తిదాయకమని నీట్ ర్యాంకర్లకు సీఎం చంద్రబాబు నాయుడు గారు అభినందనలు తెలిపారండి. ఇక ఈ రోజు నుంచి మళ్ళీ మత్స్యకారులు వేటకు వెళ్తున్నారంటండి 2 నెలల తర్వాత. రాజధానిలో మట్టి దొంగలంటండి రైతుల ప్లాట్‌లో భారీగా తవ్వకాలు, ప్రభుత్వం కఠినంగా వ్యవహరించాలని కోరుతున్న అన్నదాతలు. ఇక ఏఐ, డేటా సైన్స్ డిమాండ్ పైకి అయినా కంప్యూటర్ల సైన్స్ వైపే టాపర్ల చూపు. ఐఐటీ హైదరాబాద్‌లోనూ అధిక సంఖ్యలో చేరిన 1000 లోపు ర్యాంకర్లు. జోసా తొలి విడత సీట్ల కేటాయింపు తీరులా అంటండి. ఇక విశ్లేషిస్తూ చదివితే లక్ష్యాన్ని సాధించగలమని నీట్ 18వ ర్యాంకర్ జీవన్ సాయి కుమార్ తెలిపారండి. ఇక విశాఖ ఉక్కులో బ్లాస్ట్ ఫర్నిస్ 3 పునఃప్రారంభమైంది. ఇక గురుకుల విద్యార్థులకు మంత్రి డోలా గారు అభినందనలు తెలిపారండి నీట్‌లో అర్హత సాధించిన వారికి. ఇంకా కిషన్ రెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన చంద్రబాబు నాయుడు గారు. పెట్టుబడులు భూములపైన ఏంటండి ఇంటి స్థలాలు, వ్యవసాయ భూముల లావాదేవీలు అధికం. ముందు వరుసలో గుంటూరు, విశాఖ, ఎన్టీఆర్ జిల్లా వాసులు. 2024-25 ఆర్థిక సంవత్సరం గణాంకాలు వెల్లడి. ఇక మెరుగ్గా భూగర్భ జలాలంటండి జలాశయాల్లో అందుబాటులోకి 516 టీఎంసీ నీరు. ఇక వైకాపా తప్పుడు ప్రచారాన్ని తిప్పికొట్టాలని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ గారు తెలిపారండి. ఇక అమ్మఒడిలో మినహాయించిన నిధులు జగన్ జోబులోకి వెళ్ళాయని పీతల సుజాత గారు అడిగారండి. పరిశ్రమల శాఖలో అసిస్టెంట్ డైరెక్టర్లుగా పదోన్నతులంటండి. ఇక ఆదర్శ పాఠశాలల్ని పెంచి ప్రాథమిక విద్య పటిష్టతకు కృషి చేస్తామని ఎమ్మెల్సీ చిరంజీవిరావు గారు తెలిపారండి. ఎక్సైజ్ శాఖ అధికారుల సంఘం అధ్యక్షుడిగా కుమారేశ్వరన్ అంటండి. ఇక కేరళలో బ్రిటన్ యుద్ధ విమానం అత్యవసర ల్యాండింగ్ జరిగిందంటండి F-35. ఇక గగనంలో మరో విషాదం. కేదార్నాథ్‌లో కూలిన హెలికాప్టర్, పైలట్ 6 యాత్రికులు దుర్మరణం. ఇంకా అదే షాక్‌లో ఆర్యన్ అంటండి విమాన ప్రమాదాన్ని ప్రత్యక్షంగా వీడియో తీసిన బాలుడు. ఇక ఇంద్రాణి నదిలో కూలిన వంతెన. మహారాష్ట్రలో 4 మృతి, 18 మందికి తీవ్ర గాయాలు. విజయ్ రూపాణి మృతదేహం లభ్యమైందంటండి. ఇక హడలెత్తించిన ఎయిర్ ఇండియా గౌహటి, కోల్కతా మధ్య 18 గంటల ఆలస్యం. గజియాబాద్ సర్వీస్‌లోనూ సాంకేతిక లోపం అంటండి. ఇక ఆస్ట్రేలియాలో పోలీస్ అతి భారత సంతతి వ్యక్తి బలంటండి. ఇక మానస సరోవర్ యాత్ర షురు అంటండి. ఇంకొక వార్త చూస్తే ఆసుపత్రిలో చేరిన సోనియా గాంధీ గారంటండి. ఆవిడ గ్యాస్ట్రోఎంటాలజిస్ట్ విభాగంలో చేరారంటే. ఇక దక్షిణార్ధ దేశాల గొంతుక G7 అని ప్రధాని మోడీ గారు వ్యాఖ్యానించారు. 3 దేశాల పర్యటనలో భాగంగా సైప్రస్ చేరారండి ఆయన. ఇక అమెరికాలో రోడ్డెక్కిన లక్షల మంది. ట్రంప్ విధానాలకు వ్యతిరేకంగా నో కింగ్స్ పేరుతో నిరసన. వాషింగ్టన్‌లో సైన్యం కవాతు అంటండి. ఇక ఇరాన్‌లోని భారతీయులు ఆందోళనకు గురి కావద్దని భారత ఎంబసీ అడ్వైజర్ జారీ చేసింది. ఇక ఇజ్రాయెల్‌లోని భారతీయులంతా సురక్షితం అంటండి ఎంబసీ తెలిపింది. నేడు జనగణన గెజిట్ నోటిఫికేషన్ జారీ చేస్తారంటండి. సివిల్ దుస్తుల్లో వస్తే అధికారిక విధులుగా భావించలేమని 9 మంది పోలీసులపై హత్య కేసు కొనసాగించాల్సిందని సుప్రీంకోర్టు స్పష్టీకరణ. ఇక ట్రంప్ వైపే అందరి చూపు. G7 సదస్సు ప్రారంభం. ఇక వాతావరణంలో అమ్మ పోరాటం అంటండి. పొల్యూషన్, పెస్టిసైడ్స్, ప్లాస్టిక్ ద్వారా గర్భిణీలకు ఏ విధంగా ఇబ్బంది కలుగుతుందో రాశారండి. ఇక విలువలతోనే వ్యాపార సామ్రాజ్యాలకు అసలైన గుర్తింపని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు గారు తెలిపారు. ఏవిఎస్ రాజు జీవిత చరిత్ర పుస్తకావిష్కరణ జరిగిందండి నిన్న హైదరాబాద్‌లో. ఇక పేరుకేమో పరామర్శ, చేసిందేమో అరాచకం అంటండి. రాష్ట్ర బ్రాండ్ ఇమేజ్ దెబ్బతీయాలనే జగన్ కుట్రలు. పొదిలి ఘటనపై మంత్రి పార్థసారథిగా ధ్వజమెత్తారు. ఇక అమరావతి మహిళలను కించపరచడం హేయమని జగన్ భారతిరెడ్డిలు క్షమాపణ చెప్పాలని మచిలీపట్నం, విజయనగరంలో నిరసన ప్రదర్శన చేశారండి. ఇక మహిళల్ని కించపరిచిన వారికి పాత్రికేయుల మద్దతు అని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు యనమల రామకృష్ణుడు గారు అడిగారండి. మహిళలపైన అనుచిత వ్యాఖ్యల కేసులో నేడు కొమ్మినేని గారు విడుదలవుతున్నారంట. ఇక పాత బస్సులకు కొత్త కళ. ఇంజన్ బాగున్న వాటికి బాడీలు మారుస్తున్నారంటండి. ఆర్టీసీ వర్క్షాప్‌లోనే తయారు చేస్తున్నారు. విజయవాడలో ప్రయోగాత్మకంగా రూపకల్పన. రాష్ట్ర వ్యాప్తంగా అమలుకు కసరత్తు అంటండి. ఇక 342 సూపర్ లగ్జరీ బస్సులకు కొత్త రూపు వస్తుందంటండి. ఇలాగే రాష్ట్రంలో మిగిలిన 3 జోన్ల వర్క్షాపుల్లోని సరికొత్త బస్సు బాడీలను తయారు చేయించాలని నిర్ణయించారు. సొంతంగా బస్సు బాడీ తయారు చేయడానికి అవుతున్న ఖర్చు, ఆదా, నాణ్యతల అంశంపై ప్రభుత్వానికి నివేదిక పంపారు. ప్రభుత్వం నుంచి అభ్యంతరాలు రాలేదు. దీంతో 342 సూపర్ లగ్జరీ బాడీలు నిర్మించాలని నిర్ణయించారు. దీనికి అవసరమైన ఏర్పాట్లతో సాంకేతిక సహకారం అందించే ఏర్పాట్లు చేస్తున్నారంటండి. దీనిపై ఆర్టీసీ ఈడీఈ చెంగల్రెడ్డి గారు మాట్లాడుతూ బాడీ మార్చిన బస్సుల పనితీరు బట్టి మరిన్ని బస్సులు రూపు మార్చేందుకు ప్రయత్నిస్తామని తెలిపారండి.
ఇక విద్యుద్ఘాతకంతో ఒకరు మృతి, చోరీకి వచ్చి ప్రమాద బారిన పడ్డారంటండి కోటాలో, తిరుపతి జిల్లాలో. ఇక సూపర్ సిక్స్ అమలు కావడం లేదని మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గారు తెలిపారండి. ఇక టమాటాకు ఊజీ ఈగ దెబ్బంటండి. ఇక పీఆర్సీని వెంటనే ఏర్పాటు చేయండని ఏపీ ఎన్జీఓ రాష్ట్ర అధ్యక్షుడు విద్యాసాగర్ గారు అడిగారండి. ఇక బీసీ సంక్షేమానికి కేసన ఎలనేని కృషి చేశారని ఆత్మీయ సత్కార వేడుకలో మంత్రులు తెలిపారు. ఇంకా గుజరాత్ స్మార్ట్ సిటీలో పెట్టుబడుల పేరుతో మోసం చేశారు. 2,676 కోట్లు దోచుకున్న రాజస్థాన్ సోదరులు డోలెరా స్మార్ట్ సిటీలో పెట్టుబడుల పేరుతో 70,000 మందిని మోసం చేశారంటండి వీళ్ళు. ఇంకా సౌదీలో జర్నలిస్ట్ కు ఉరి వేశారంటండి. ఇక బీఎస్ఎఫ్ కానిస్టేబుల్ కాల్పుల్లో హెడ్ కానిస్టేబుల్ దుర్మరణం చెందాడు. ఇక ఇరాన్పై దాడులను ఖండిస్తున్నామన్న కాంగ్రెస్ భారతీయ విద్యార్థి తరలింపులకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని కోరారండి. విమానం నుంచి బ్యాగులు నా కాళ్ళ మీద పడ్డాయని బీజే వైద్య కళాశాల క్యాంటీన్లో భోజనం చేస్తూ త్రుటిలో ప్రాణాపాయం నుంచి బయటపడ్డానని బీహార్కు చెందిన వైద్య విద్యార్థిని రితేష్ తెలిపిందండి. ఇక హరిత యోగాకు పెరుగుతున్న ఆదరణ అంటండి కేంద్ర ఆయుష్ శాఖ మంత్రి జాదవ్ గారు తెలిపారు. ఇక సాక్షిలో చూస్తే మహారాష్ట్రలోని పూణే జిల్లాలో ఇంద్రాయణి నది మధ్యలో ఉన్న ఆలయం వద్దకు కాలినడకను వంతెన కూలడంతో 4 మరణించారంటండి. ఇక భార్యాభర్తల వాగ్వాదంలో ఆస్ట్రేలియా పోలీసుల కర్కసత్వం చివరకు ఓ భారతీయుడు ప్రాణం బలి తీసుకుంది. ఇక 2030 నాటికి హైదరాబాద్, ఢిల్లీ వంటి నగరాల్లో వడగాల్పులు వీచే రోజు సంఖ్య రెట్టింపు కానుందని తాజా అధ్యయనం వెల్లడించింది. ఇక కలలోనూ ఊహించలేదంటండి భారత్ టెస్ట్ కెప్టెన్సీపై శుభం గిల్ వ్యాఖ్యానించారు. ఇక బకాయిల మోత విద్యార్థులకు వాతంటండి పేదంటి బిడ్డల ఉన్నత చదువులకు కూటమి సర్కారు గండి, ఫీజు రియంబర్స్మెంట్ చెల్లింపుల్లో తీవ్ర నిర్లక్ష్యం, తీవ్ర ఆందోళనలో కళాశాలలు యాజమాన్యాలు, తల్లిదండ్రులు అంటండి. కొండలా పేరుకుపోయిన బకాయిలతో విద్యారంగం కల్లోలం, కోర్సు పూర్తయిన సర్టిఫికేట్ చేతికి అందగా విద్యార్థులు సతమతం అవుతున్నారంటండి. 6 త్రైమాసికాల ఫీజు బకాయింపులు 4,200 కోట్లు, హాస్టల్ మెయింటెనెన్స్ ఛార్జీలు 2,200 కోట్లు, మొత్తంగా కలిపి సుమారు 6,400 కోట్లు చెల్లించిన చంద్రబాబు ప్రభుత్వం షెడ్యూల్ ప్రకారం చెల్లింపులకు మంగళం అంటండి. వసతి దీవెన ఎత్తివేత కుట్ర ఫలితంగా నాణ్యమైన విద్యా బోధన కరువు అంటండి. ఓపిక నశించి పోరుకు సిద్ధమైన ప్రైవేట్ కళాశాలల యాజమాన్యాలు న్యాయస్థానంలో తేల్చుకుంటామని హెచ్చరిక. ఏటా 3,900 కోట్లకు గాను బడ్జెట్లో అరాకొరా కేటాయింపులే. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ఏ త్రైమాసికానికి ఆ త్రైమాసికానికి ఎప్పటికప్పుడు చెల్లింపులు. విద్యా దీవెన, వసతి దీవెన పథకాలకు 5 ఏళ్లలో చెల్లించిన మొత్తం 18,663 కోట్లు అంటండి. ఇందులో బాబు గత సర్కారు బకాయిలు కూడా చెల్లించారంటండి 1,778 కోట్లు. ఇక సూపర్ సిక్స్ కాదంటండి ఫస్ట్ బాల్‌కి కూటమి అవుటంట. చంద్రబాబు ఏడాది పాలనపై మాజీ మంత్రి బుగ్గన ఎద్దేవా చేశారండి. సూపర్ సిక్స్ అమలు చేశామని చంద్రబాబు నిస్సిగ్గుగా పచ్చబద్దాలంటండి. ఏ పథకం అమలు చేశారో ప్రజలకు చెప్పాలని, హామీలపై ఎవరైనా ప్రశ్నిస్తే సహించేది లేదనడం చంద్రబాబు దిగజారుడుతనానికి నిదర్శనమని, 30 లక్షల మందికి తల్లికి వందనం ఎగ్గొట్టి మహా మోసం అంటండి. 50 ఏళ్లకే మహిళలకు ఇస్తామన్న పెన్షన్ ఏమైందని, 1.80 కోట్ల మందికి ఆడబిడ్డ నిధికి హుళుక్కేనా అని, నిరుద్యోగ యువతకి నెలకు 3,000 భృతి సంగతేంటని, అప్పులు, బడ్జెట్ వ్యయాలు, సంక్షేమ లెక్కలపై బహిరంగ చర్చకు సిద్ధమా అని చంద్రబాబును అడిగారండి ఈయన. ఇక చివరకు ఉద్యోగుల సొమ్ములు కూడా వాడేస్తున్న ఘనత కూటమిదే అంటండి. ఇక ఎక్కడి వారు అక్కడే గప్చుప్ అంట. ఉపాధ్యాయ బదిలీలో ఘోరంగా విఫలమైన సర్కారు. రాష్ట్ర వ్యాప్తంగా 40,000 మందికి టీచర్లకు స్థానచలనం అంటండి. ఇక రిలీవర్లు లేక పాత పాఠశాలని ఉపాధ్యాయులు విధులు, పిఎస్హెచ్ఎంలుగా స్కూల్ అసిస్టెంట్ల నియామకం, 10% కొత్త పోస్టుల చేరిక, మిగిలిన వారు పాత పోస్టుల కొనసాగింపు. ప్రతిష్టాత్మకమని చెప్తున్న మోడల్ ప్రైమరీ స్కూల్లో హెచ్ఎంల సమస్య. ఇక పోలీసు వలయంలో దామినేడంటండి. స్థానికులను సైతం ఆలయాల వద్దకు అనుమతించిన పోలీసులు. టీడీపీ నేత కృష్ణమూర్తి నాయుడు దాష్టికంతో ఆలయం నేలమట్టం. అక్కడ ఆలయాన్ని పునర్నిర్మించాలని గ్రామస్తుల డిమాండ్. ఈ విషయంలో మరో అభిప్రాయానికి తావులేదని స్పష్టీకరణ. 1-2 రోజుల్లో తేల్చాలని అల్టిమేటం. వారాహి ఆలయం ధ్వంసంపై చర్యలు తీసుకొని పోలీసులంట. ఇక దాడులు వెనక్కి తగ్గని ఇరాన్లోని గ్యాస్, చమురు కర్మాగారాలపై బాంబులంటండి. ఇక తెలుగు వారంతా క్షేమమే. ఇజ్రాయెల్ తెలుగు అసోసియేషన్ వెల్లడి. ఇరాన్, ఇజ్రాయెల్ యుద్ధంతో పెరిగిన ఉద్రిక్తతలు. ఇంకా కుప్పకూలిన హెలికాప్టర్ అంటండి. 2 ఏళ్ల పాప సహా దుర్మరణం. ఆర్యన్ ఏవియేషన్ కార్యకలాపాలపై నిషేధం. దర్యాప్తునకు ఆదేశించిన ఉత్తరాఖండ్ సర్కార్ అంటండి. 47 మృతదేహాల గుర్తింపు. ఎయిర్ ఇండియా విమాన ప్రమాద ఘటనలో 24 మృతదేహాలు బంధువులకు అప్పగింత. ఇక మోసం చేశాడు సరే డబ్బులిప్పిస్తామని పెళ్లొద్దంటూ టీడీపీ నేతలు దుప్పటి పంచాయతీ అంటండి. రాజమండ్రిలో టీడీపీ ఎమ్మెల్యే వాసు అనుచరుడి నిర్వాకం. దళిత మైనర్ బాలికను ప్రేమ పెళ్లి పేరుతో మోసం చేసిన పులవర్తి సత్యదేవ్. కులం తక్కువ దానివి ఎలా పెళ్లి చేసుకోవాలంటూ దూషణ. ఎప్పటికప్పుడు పెళ్లి వాయిదా. 8వ నెలలో సిజేరియన్. పొరిటి బిడ్డకు వైద్యం అందకుండా చేసి చంపేయించిన వైనం అంటండి.
టీడీపీ నేతల ఒత్తిడితోనే ఘటన తొక్కిపెట్టిన పోలీసులు ఈ నెల 4న కలెక్టర్‌కు చేరిన బాధితురాలి కుటుంబం ఫిర్యాదు చేసిందండి. పెళ్లికి వారం గడువు కోరి పరారైన నిందితుడు. వైఎస్ఆర్‌సీపీ నేతల జోక్యంతో పోక్సో కేసంటండి. ఇక 6 ఏళ్ల బాలికపై అత్యాచారం, కర్నూలులో దారుణం జరిగిందండి. నిందితుడిపై పోక్సో కేసు వేశారండి. ఇక ఆంధ్రజ్యోతిలో చూద్దామండి ఒకసారి. కేదార్‌నాథ్‌లో కూలిన హెలికాప్టర్, 7గురు దుర్మరణం. యుద్ధ బీభత్సం అంటండి మరింతగా విస్తరిస్తున్న ఇరాన్, ఇజ్రాయెల్ పోరు. టెహరాన్‌లో కారు బాంబులు, 6గురు అణు శాస్త్రవేత్తల మృతి. పశ్చిమాసియాకు బ్రిటన్ సేనల తరలింపు. మా బేసులపై దాడి చేస్తే ఇరాన్‌కు మూల్యం తప్పదంటున్న ట్రంప్. తాజాగా మరో ఇంధన కేంద్రంపై ఇజ్రాయెల్ దాడి. ఇరాన్‌లో అతిపెద్ద ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తుల ప్రారంగణంపైనంటండి. టెహరాన్‌లో రక్షణ శాఖ ఆఫీసు, పోలీస్ హెడ్ క్వార్టర్స్ ధ్వంసం చేశారు. ఇక $150కు చమురంటండి. ఇరాన్, ఇజ్రాయెల్ పోరుతో ఇప్పటికే 5 నెలల గరిష్టానికి ఇప్పుడు చమురు, సహజ వాయు క్షేత్రాలపైన దాడులు చేస్తున్నారంటండి. హర్మోజ్ జలసంధిని మూసే దిశగా ఇరాన్ యోచన. ఈ పరిణామాలతో ధరాభారం మరింత పెరిగే ముప్పుందంటండి. మన ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం. ద్రవ్యోల్బణం పైకంటండి. ఇక పొగాకు రైతులను ఆదుకోండని, బార్లీ పొగాకు కోసం 150 కోట్లు వెచ్చించండని, 300 కోట్లతో మేం పొగాకు కొంటున్నాం. పామాయిల్ సుంకంలో పాత విధానమే మేలు. ఆక్వా టారిఫ్ల భారంపై అమెరికాతో చర్చించాలని, మామిడి గుజ్జుపై జీఎస్టీ 5% తగ్గించాలని కేంద్ర మంత్రి గోయల్‌ని కోరిన చంద్రబాబు నాయుడు గారు, పొగాకు అదనపు సాగు వద్దని, దాంతో రైతులకు ఇబ్బందులే అని గోయల్ గారు తెలిపారండి. ఇక విశాఖ భూములపై రాజకీయ గద్దలంటండి. రామానాయుడు స్టూడియో పక్కనే ఉన్న 5 ఎకరాల డీ పట్టాపై సెటిల్మెంట్. భూమి విలువ 82 కోట్ల పైపైనంటండి. వైసీపీ మాజీ ఎమ్మెల్యే గుప్పిట్లో ఆ భూమి. ముందుగానే కాంపౌండ్ వాల్ నిర్మాణం. ఆ ఫైల్ ప్రాసెస్ చేస్తున్న అధికారులు. రెవెన్యూ అధికారులకు మౌఖిక ఆదేశాలు. సౌభాగ్య రాయపురంలో 38 ఎకరాలపై మార్చి మొదటి వారంలో ఒప్పందం. షెల్ కంపెనీల ద్వారా డబ్బు పంపిన నేత. ఆ తర్వాత అర్ధరాత్రి అడ్వాన్సులంటండి. భూ దళారీ అవతారం ఎత్తిన నేతలకు పెద్దల ఆశీస్సులు. ఇక 2 దశల్లో జమిలీ ఎన్నికలంటండి. 2029లో 16 రాష్ట్రాలతో కలిపి లోక్‌సభ ఎన్నికలు. 2034 నాటికి మిగతా రాష్ట్రాలకు. తెలంగాణకు మొదటి విడతలో ఒకే దేశం ఒకటే ఎన్నికపై రాష్ట్రాల్లో జేపీసీ పర్యటన. రాజకీయ పార్టీలతో పాటు ప్రభుత్వ రంగ సంస్థలు, బ్యాంకుల అభిప్రాయాన్ని స్వీకరిస్తున్న కమిటీ. సుప్రీంకోర్టు మాజీ సీజేల అభిప్రాయాల సేకరణ అంటండి. ఇంకా మన ముంగిట్లోనే విదేశీ విద్య అంటండి. దేశీయ క్యాంపస్‌లు ఏర్పాటు చేసేందుకు యూజీసీ గ్రీన్ సిగ్నల్. 5 విదేశీ సంస్థలకు లెటర్ ఆఫ్ ఇంటెంట్ జారీ చేశారు. వచ్చే ఏడాది డిసెంబర్ నుంచి అడ్మిషన్లు. ఇంకా పెళ్లైన ఆమెకు మళ్ళీ పెళ్లి చేసి పెళ్లి కుమారుడికి బ్రోకర్లు టోకరా వేశారు. 3.5 లక్షలు లాగేశారంటండి. ఓ కొడుకు ఉన్న ఆమెకు డబ్బు ఆశ చూపి 3 ముళ్ళు వేయించిన వైనం. బెజవాడలో 3 అరెస్ట్ చేశారంటండి. ఒకరు పరారులో ఉన్నారు. ఖత్తర్ పోలీసుల అదుపులో తెలుగు పాస్టర్లంటండి. దోహాలో అనుమతి లేకుండా క్రైస్తవ మత ప్రచారం. ఇక ఇవేం కోతలు బాబోయ్ అని రాష్ట్రంలో విచిత్ర వాతావరణం అంటండి. తీవ్రమైన ఉక్కపోత, జనం ఉక్కిరిబిక్కిరి. అదే సమయంలో కరెంటు కోతలు. పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో ఇదే పరిస్థితి. కోతలు కావు, అంతరాయమే అంటున్న డిస్కంలంటండి. ఇక పంచాయతీ నిధుల హాంఫట్ అంటండి. 100కు పైగా సంపన్న మేజర్ పంచాయతీల్లో 5 ఏళ్లకు దోపిడీ. కోట్లలో అక్రమాలంటండి. కొన్ని చోట్ల చేపట్టిన ఆడిట్‌లో వెల్లడి. వైసీపీ సర్పంచులు, కార్యదర్శులు, అధికారులు అంతా కలిసే దోపిడీ చేశారు. నిజాయితీ ఆడిట్ అధికారులను బదిలీ చేయించిన వైనమంటండి. పట్టణ ప్రాంతాల్లో సమీపంలో కార్యదర్శుల పోస్టుల గిరాకీ అంటండి. ఇక ఒకసారి ఆంధ్రప్రభ చూద్దామండి. జేఈఈ, నీట్ పరీక్షలకు ఉచిత శిక్షణ ఇస్తారంటండి. ప్రభుత్వ కళాశాలలో చదివే విద్యార్థులకు అవకాశం. మెటీరియల్ ఫ్రీ, నిపుణులతో తరగతులు. మంత్రి లోకేష్ గారు వెల్లడించారండి. ఇక గ్లోబల్ సౌత్ గొంతుకు G7 గొప్ప వేదిక అని, సీమాంధ్ర ఉగ్రవాదంపై పోరాటంలో భారత్‌కు మద్దతు ఇచ్చిన G7 సభ్య దేశాలకు కృతజ్ఞతలని, టెర్రరిజం కుక్కటి వేళ్లతో పెకిలించాల్సిందని, 3 దేశాల పర్యటనలు నొక్కి వక్కాణిస్తానని విదేశీ పర్యటనకు బయలుదేరుతూ ప్రధాని మోడీ గారు ట్వీట్ చేశారండి. ఇక పొగచూరిన పొగాకు రైతులకు ఆశలంటండి. సిండికేట్‌తో గిట్టుబాటు ధర లేదని, అంతర్జాతీయ విపణుల డిమాండ్ లేదని సాకులు చెబుతున్న పొగాకు వ్యాపారస్తులు. పెట్టుబడులు రాక బార్లీ, పొగాకు సాగుదారులు నష్టాలంటండి. అమెరికా సుంకాల దెబ్బతో ఆక్వా రైతులు దిగులు. సుంకాల భారం తొలగించండని, పామాయిల్‌పై దిగుమతి సుంకం తగ్గింపుపై పునరాలోచన చేయాలని, ఆక్వా ఎగుమతులపై అమెరికాతో చర్చించండని, మ్యాంగో పల్ప్‌పై జీఎస్టీని 5% తగ్గించండని, బార్లీ, పొగాకు కొనుగోళ్లకు సహాయం అందించండని చంద్రబాబు నాయుడు గారు పీయూష్ గోయల్ గారిని అడిగారండి. ఇంకా కులగణనపై నేడు నోటిఫికేషన్ జారీ చేస్తారంటండి. జనగణనతో పాటు నిర్వహణ. కేంద్ర హోంమంత్రి అమిత్ షా సమీక్ష. ఇక అండగా ఉంటాం, సహకారం అందిస్తాం, భారీ పరిశ్రమల ఏర్పాటుకు కృషి అంటండి. టొబాకో బోర్డు పనితీరు భేష్ అని కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్ గారు తెలిపారు. కనీసం మృతదేహాలైనా అప్పగించండని అహ్మదాబాద్ విమాన ప్రమాద బాధితులు వేడుకోవాలంటండి.
279 మందికి చేరిన మృతుల సంఖ్య, మరో నలుగురు విద్యార్థుల పరిస్థితి విషమమటండి. ఇక ఆడబిడ్డ నిధి త్వరలో అమలు చేస్తారంట. మహిళలకు శుభవార్త తెలిపారు. కూటమి ప్రభుత్వం ముమ్మర కసరత్తు చేస్తుందండి. 18 ఏళ్లు నిండిన మహిళలకు ప్రయోజనకరం. నెలకు 1500 వంతున ఏడాదికి 18,000 అంటండి. ఇక ఆన్‌లైన్‌లో దరఖాస్తులు సిద్ధమవుతున్న వెబ్‌సైట్ అంటండి. ఇక డబుల్ డెక్కర్ విధానంలో విశాఖ మెట్రో అంటండి. పైన మెట్రో, కింద వాహనాలకు ప్రత్యేక మార్గాలు. 4 వరుసలు పై వంతెనలతో కలిపి నిర్మాణం. డీపీఆర్ కోసం కన్సల్టెంట్ల నియామక దరఖాస్తుల ఆహ్వానం. ఆర్థిక సహాయం అందించే ఏఐఐబీ సుముఖత అంటండి. తొలి దశలో 20 కిలోమీటర్ల మేర డబుల్ డెక్కర్ నిర్మాణం. పుణ్యస్నానానికెళ్లి గోదావరిలో మునిగి 5గురి జల సమాధి అంటండి. మృతులంతా హైదరాబాద్ వాసులు. బాసర వద్ద విషాద ఘటన అండి. ఇక ఈనాడులోని మిగిలిన వార్తలు చూద్దాం. హీరో ఫిన్కార్ప్ ఐపీఓ పరిమాణం తగ్గిందంటండి. ఇక కుటుంబాల పొదుపు తగ్గి రుణాలు పెరిగాయంట. 2023-24 జీడీపీలో పొదుపు 18.1%. ఇక భారత్‌లో తయారీ బంపర్ హిట్ అంటండి. అమెరికా, ఆఫ్రికా, పశ్చిమాసియాలకు చైనా బ్రాండ్లు ఎగుమతి ఇక్కడి నుంచే ఉందంటండి. ఇక రాష్ట్రంలో 1600 పీఎస్యూల ఆడిటింగ్‌కు కాక్ ప్రత్యేక విభాగం తీసుకొచ్చిందండి. ఇరాన్ క్షిపణి దాడి ప్రభావం లేదని అదానీ హైఫా పోర్టుపై లేదంటండి. ఇక ఈ వారం 6 ఐపీఓలు వస్తున్నాయంటండి. తుక్కు నుంచి 15 మిలియన్ టన్నుల ఉక్కు తయారు చేస్తారంటండి. 10-15 సంవత్సరాల్లో సహకారం. టాటా స్టీల్. ఇక 1000 కోట్ల బుకింగ్ ఏఎస్బీఎల్ అంటండి. స్థిరాస్తి విపణిని నెమ్మదించలేదని తెలిపారండి ఇక్కడ. 1000 కోట్లతో విలువైన ప్లాట్లకు బుకింగ్ లభించినట్లు ఏఎస్బీఎల్ తెలిపిందండి. ఇక చమురు ధరలు, వడ్డీ రేట్ల నిర్ణయాలు. ఈ వారం మార్కెట్లకు ఇవే కీలకం. ఫార్మా, ఐటీ షేర్లకు సానుకూలత, విశ్లేషకుల అంచనా. ఇంకోసారి లేటెస్ట్ అప్డేట్స్ చూద్దామండి. అసిస్టెంట్ పోస్ట్స్ ఇన్ ఏఐఐ కార్గో లాజిస్టిక్స్ అండ్ అలైడ్ సర్వీసెస్ కంపెనీ లిమిటెడ్ అంటండి. ఫిక్స్డ్ టర్మ్ కాంట్రాక్ట్ బేస్డ్ ఫర్ పీరియడ్ ఆఫ్ 3 ఇయర్స్ అండి ఇది. మొత్తం 166 పోస్టులు ఉన్నాయి. అప్లికేషన్ ఫీజు ₹500. లాస్ట్ డేట్ 30 జూన్ అండి. ఇంకా గోవా షిప్ యార్డ్ లిమిటెడ్‌లో మొత్తం కాంట్రాక్ట్ బేస్డ్‌లో టెక్నికల్ అప్రెంటిస్‌షిప్ ట్రైనీస్ ఉన్నాయంటండి. 25 లాస్ట్ డేట్ అండి ఎలిజిబుల్ క్యాండిడేట్స్‌కి. ఇక ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ ఇన్ ఢిల్లీ ఈస్ ఇన్వైటింగ్ అప్లికేషన్స్ ఫర్ 12 ప్రాజెక్ట్ మేనేజర్స్ పొజిషన్స్ అంటే కాంట్రాక్ట్ బేస్డ్‌లో. లాస్ట్ డేట్ ఫర్ అప్లికేషన్ 30 జూన్ అండి. ఇక 320 సైంటిస్టుల పోస్టులు ఉన్నాయంటండి ఇస్రోలో. యూఆర్ఎస్‌సిలో బీఈ, బీటెక్ కావాలి. ఇక 122 పోస్టులు ఉన్నాయంటండి ఏలూరు గవర్నమెంట్ మెడికల్ కాలేజ్‌లో. బీఎస్సీ, బీటెక్, డిప్లొమా, ఇంటర్ 10th చేసి ఉండాలి. 75 మేనేజ్మెంట్ ట్రైనీ పోస్ట్ అండ్ ఆఫీసర్ పోస్టులు ఉన్నాయంటండి ఆర్సీఎఫ్ఎల్. ఇవండి ఈరోజు వార్తలు, వాటిలోని విశేషాలు. ఇంకా కంటెంట్ చివరి వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. ఈ వీడియో నచ్చితే గనుక మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయగలరు. మరి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దండి. కంటెంట్‌లో మరియు ప్రెజెంటేషన్‌లో ఏమైనా లోపాలుంటే మాత్రం కామెంట్ చేయగలరు. జై హింద్.